అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ప్రెమిసెస్లో మన నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన టెంపుల్స్, అదేవిధంగా టూరిజం ప్లేసెస్ ఇవన్నీ కూడా గతాలు కూడా మీకు చెప్పడం జరిగింది. వీటిని వచ్చే 28 కృష్ణా పుష్కరాలకు మళ్ళా ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి, దానికి కావాల్సిన నిధులు ప్రభుత్వం నుంచి ఏదైనా తీసుకురావాలని దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నాం. సో మనకు అప్పుడు 2016లో కూడా పుష్కరాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా 150 కోట్ల రూపాయల నిధులు మనకి మాచర్లు కలిపి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి. దాంట్లో మన నియోజకవర్గంలోనే దాదాపు 11 ఘాట్లు, పుష్కర ఘాట్లు, అదేవిధంగా దైద టెంపుల్కి రోడ్స్, దైద టెంపుల్ ఆధునీకరణ, అదేవిధంగా పంచాయతీరాజ్, R&B, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఎండోమెంట్స్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ నిధులు తెచ్చాం. ఇప్పుడు 4వ తారీఖున మనకి టూరిజం మినిస్టర్ గారు దుర్గేష్ గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆన రామనారాయణ రెడ్డి గారు, అండ్ ఇన్ఛార్జ్ మంత్రి గారు పల్నాడు కొద్దిపాటి కుమార్ గారు, మన పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, మన జిల్లా కలెక్టర్ మేడం శుక్లా గారు, అదేవిధంగా డిఎఫ్ఓ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు. సో దీనికి కన్సర్న్ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పిలవడం జరిగింది. అక్కడ రైతులో మార్నింగ్ 11:30 అక్కడ మీటింగ్లో పెట్టాం. దీని ప్రధాన ఉద్దేశం మన నియోజకవర్గంలో ఉన్న అన్ని టెంపుల్స్, ఉదాహరణకు మీరు దైద తీసుకుంటే అది ఒక గుహలో కేవ్లో ఉంది. దాని 16లో మనం బయట ప్రపంచానికి తెలియజేసాం. ఇప్పుడు ఎక్కువ తెలంగాణ నుంచి కూడా భక్తులు వస్తున్నారు. అక్కడ ఫెసిలిటీస్ ఇంకా తక్కువ ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఆ ల్యాండ్ ఉంది. అక్కడ సత్రాలు కట్టేదానికి కానీ, పార్కులు కట్టేదానికి కానీ, రోడ్లు వేసేదానికి కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది. సో దాన్ని డీఫారెస్ట్ చేయడం ద్వారా అక్కడ రెవెన్యూ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా పార్కులు, చౌల్ట్రీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కొత్తగా చేయాలి. అదేవిధంగా మోర్జంపాడు తీసుకుంటే ఒక హిస్టారికల్ టెంపుల్, అది కూడా కృష్ణానగర్ పక్కన చాలా చరిత్ర టెంపుల్. మీరు ఆ గర్భగుడి కూడా చూసారు. ఆ శివలింగం పక్కన మనం నీళ్ళు వాడుకుంటా ఉంటే నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయని తెలియదు. ఆ టెంపుల్ ఒకటి. బుద్ధికొండ కూడా బెల్లం, అది ఒక చరిత్ర కలిగిన బెల్లం, అది బుద్ధికొండ. సో మనకి విశాఖపట్నం వాడు చూస్తే బొర్ర గుహలు ఏ విధంగా అయితే ప్రసిద్ధి చెందినాయో సేమ్ ఇక్కడ కూడా మనకి బుద్ధికొండ గుహలు కూడా ఉన్నాయి. వీటిని మనం టూరిజం, టెంపుల్ టూరిజం కింద తీసుకొస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి మన నియోజకవర్గంలో జరుగుతుంది. సో అందుకనే మనం టూరిజం మినిస్టర్ గారిని, ఎండోమెంట్ మినిస్టర్ గారిని స్టేట్ ఆఫీస్లో 4వ తారీఖు రమ్మన్నాం. మీరందరూ కూడా తప్పకుండా మరలా మా వాళ్ళు మీకు ఇన్విటేషన్ ఇస్తారు. అందరూ కూడా మీడియా తరఫున రావాలి. పూర్తి స్థాయిలో మరలా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మన రిక్వైర్మెంట్స్ చెప్పి నిధులు తీసుకొచ్చి పుష్కరాలకు ముందే ఇనాగరేషన్ చేయాలి. అవన్నీ కూడా మనకు. సో అందుకనే మనం గ్రాడ్యువల్గా 1924లో జరిగిన రాజకీయాలు జరగకుండా, రాజకీయాలు జరగకుండా, సో ఇప్పుడు స్టేట్ కానీ మన నియోజకవర్గం కానీ మీకు చాలా కంట్రోల్ చేయించాం. ఎంతమంది కార్యక్రమాలు జరుగుతారు, ఎంతమంది చరిత్రలు జరుగుతారు, ప్రతి కార్యాచర్యలు చేయాలంటే చాలా భయంకరంగా ఉండేది. కానీ అది కరెక్ట్ కాదు. మనం అభివృద్ధి లేదా దీంట్లో మనం ఎలా ముఖ్యమంత్రి గారు కూడా మనకి కావాల్సిన నిధులు మన నియోజకవర్గం ఇస్తున్నారు. ఆయన కూడా ధన్యవాదాలు.
ఇకపోతే ఈ ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, ఈ ఏదైతే లాస్ట్ క్యాబినెట్ మన జరిగిన క్యాబినెట్ ఉందో ఈ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు 12,000 మందికి ఓల్డ్ పెన్షన్ ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మంజూరు చేయడం జరిగింది. ఇది దాదాపు 20 years అబౌవ్ ఇది పెండింగ్లో ఈ సమస్య. సో దీన్ని కూటమి ప్రభుత్వం కూడా చేయటం, ఇది చాలా మంది ఎంప్లాయీస్ దీన్ని ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా పాత బకాయిలు ఏది 19-24 మధ్య బకాయిలు ఏంటి 7,200 కోట్లు మొన్న చెల్లించడం జరిగింది. 19-24 మధ్య ఆర్థిక సమస్య ఏ విధంగా జటిలంగా మారిందో మనం చూసాం. 14-19 మధ్య ఆ రోజు రాష్ట్రం విడిపోయి మన కొత్త రాష్ట్రం వచ్చిన ఆర్థిక సమస్య సెంచరీ ఉన్న ఒక 100 కోట్లు మనం పోయి శాంక్షన్ కావాలంటే తెచ్చేవాళ్ళం ఇమ్మీడియట్లీ. కానీ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది, పతనం అయిపోయింది. 5 సంవత్సరాలు 19 ఏళ్ళు మీరు పిల్లవాళ్ళని చూశారు. మున్సిపల్ ఆఫీస్ మెయిన్ తెచ్చిన డబ్బుల్ని కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. ఇక రాష్ట్రాన్ని అప్పులో పెట్టారు. గంజాయి ఆంధ్రప్రదేశ్ సైకో విధంగా తయారు చేశారు. సైకోలకు మద్దతు ఓని 151 నుంచి 11కి వస్తే ఏమన్నా పద్ధతుల్లో మార్పు వచ్చినాయంటే కాదు. ఏదో ఓడించడం ప్రజలు చేసిన తప్పు మేము దేవుడు అవతారాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో ప్రాజెక్టులు, నిన్న మీరు తుంగభద్ర చూశారు. 3 ముఖ్యమంత్రులు కుదరదు. 3 ముఖ్యమంత్రులు చోట చేయవలకున్న బెనిఫిషియరీ. కానీ రాష్ట్రాల మధ్య ప్రధానంగా ఉన్న డిస్ప్యూట్ జలవనరుల దాంట్లో 3 ముఖ్యమంత్రులు కూర్చొని మనకు రావాల్సిన వాటాలు ఏ విధంగా చేయాలో మన ముఖ్యమంత్రి గారు నేను చేయగలిగారు. అట్లానే గోదావరి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు మనం చూస్తే మనం క్లియర్ చేస్తాం, పరిశ్రమలు చేస్తాం. ఇది వాళ్ళకి ఒక రకమైన ఇబ్బందికర వాతావరణంగా మారింది, సైకలాజికల్గా మారింది. పోలవరం అయిపోతేమో అమరావతి కంప్లీట్ చేస్తారేమో, 2 లక్షల కోట్లు పరిశ్రమలు వస్తే పేరు వచ్చిందేమో, యూత్ మొత్తం కూడా వన్ సైడ్ అయిపోతారేమో. ఇది ఒక విద్వేషమైన వాతావరణాన్ని రెచ్చగొట్టేదానికి మరలా స్టార్ట్ చేస్తారు రాష్ట్రం. కులాల మధ్య పంపండి, వర్గాల మధ్య పంపండి, పార్టీల మధ్య పంపండి, వ్యక్తుల మధ్య పంపండి. మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం, ప్రజలు ఏమనుకుంటారు అని వాళ్ళ ఆలోచన రావట్లేదు. మన చిత్తూరు జిల్లాలో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్లో ఒకళ్ళు చంపితే ఆ ఇషది గ్రామ సమస్యగా వచ్చింది. అది కూడా పొలిటికల్గా దాన్ని చూసి మా ఇండియా బ్యాంక్ కట్టాలని చూసారు. నిన్నటి విజయవాడ ఇవన్నీ మాకు ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకు సంబంధం లేని విషయాలు, దాన్ని కూడా కులాలకు తీసుకొస్తుంది. మరి 19 మధ్య మీరు చంపిన వాళ్ళంతా వాళ్ళేంటి? మరి అప్పుడు కులాలు ఉన్నాయి కదా, అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? దళితుడైన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసింది ఎవరు? అయితే ఇక్కడ మన కాపు నాయకుడు అంకుల్ని చంపింది ఎవరు? మన నియోజకవర్గంలో దళితుడైన విక్రమని చంపింది ఎవరు? దళితుడైన యవాన్ని చంపింది ఎవరు? ఎస్టీ రాజానాయకుని చంపింది ఎవరు? ఒడ్రి క్యాస్ట్ సుబ్బుల్ని చంపింది ఎవరు? తెలంగాణలో సైజ్యాన్ని చంపింది ఎవరు? పిచ్చి యాదవ్ చంపింది ఎవరు? ఎవరు వీళ్ళంతా? ఎవరు? ఏ క్యాస్ట్ వీళ్ళంతా? అంటే మీరు చంపితే కులాలి, ఎవరో ఏదో చేస్తే మాకంట కడతారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఆయన అది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కమ్యూనిటీ మొత్తం కూడా ఎన్డీఏకి
మద్దతుగా మన ఎన్నికల్లో పనిచేస్తారు కాబట్టి ఆ కమ్యూనిటీస్లో డిస్ప్యూట్ తీసుకొచ్చి విభేదాలు తీసుకొచ్చి తెచ్చారు, కుంపట్లు పెట్టారు. ఇది అసలు నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తికి కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి కానీ ఇది ఉండే పరిస్థితి లేదు. ఎలాంటి మనస్తత్వం ఉండదు ఎవడు కూడా. చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. ప్రజల్లోకి వెళ్ళడం నేను చూశాను, కానీ మేము వస్తే రప్ప జరుగుతాం, మేము వస్తే మిమ్మల్ని లంచ్ చేస్తాం, పరిశ్రమలు ఆడడానికి వీల్లేదు, మెడికల్ కాలేజ్ ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. ఇది ఎక్కడి విపరీతమైన జాడ్యమో చేస్తారు, మాకైతే అర్థం కావట్లేదు మూడు పార్టీలు. సరే, నేను చెప్పగలిగేది మీరు ఎన్ని చేసినా కులాల కుంపట్లు పెట్టాలని చూసినా ఎన్డీఏ 29 ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతుంది, చేస్తుందని చెప్పి కూడా ముగ్గురు చెప్పాం. మంచి చేస్తే కనీసం థ్యాంక్స్ చెప్పకపోయినా చెడ్డ చేయకుండా ఉంటే సార్. వీళ్ళు మెయిల్స్ పెట్టి ఇక్కడ రావద్దు, అక్కడ రావద్దు, ప్రశ్నలు రావద్దు, చిన్నది అది ఎవరు ఎక్కడ చనిపోతారో అక్కడ వాళ్ళ కెనాల్లో గంజాయి బ్యాచ్కి సపోర్ట్, ఇంకోసారి ఇంకో సపోర్ట్. ఇది ఒక మానసికమైన రుగ్మత ఈ వైసీపీ పార్టీకి, ముఖ్యంగా జగన్మోహన్ బాబా అని చెప్పారు, తల్లి చెల్లి విధాలు పెట్టారు, లక్షల కోట్లు దోచుకున్నారు. వాళ్ళు చేసే లెక్కల పాపానికి లక్షల మంది అవయవాలు గడిపారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా లాగితే మొత్తం తాడేపల్లి పంపకెళ్ళి చూసాడు లెక్కల స్కామ్లన్నీ. ప్రతి స్కామ్ దాంట్లోనే ఒకటి కాదు. కానీ ఏ మాత్రం మార్పు లేదు, సిగ్గు లేదు, శరం లేదు, అభిమానం లేదు, ఏం ప్రత్యేకించారు అంతే. ఏమన్నా మీరు మాట్లాడుకోండి, మా పని మేము చేస్తాం. కానీ దీన్ని డిసైడ్ చేయడానికి ప్రకృతి అనేది ఒకటి ఉంటుందన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే, మేము మనుషులుగా మేమేం చేయలేమని మీకు అనిపించింది అనుకో, మన ఎవరు చేశారు 151 నుంచి పోయినట్టు 175 అంటే 151 నుంచి 11 కిందకి వచ్చారు మీరు, ఇంకా వస్తారు కిందకి. ఇంకా మీరు అదొకటి మాత్రం ఉంటుంది, ఎవరినైనా మంచిని మంచి అంటానికి చెడు చూడండి, దాని నుంచి మీరు తప్పించుకోలేరని సంగతి కూడా జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఈ ఉన్మాదులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని రెచ్చగొట్టాలి, వాళ్ళకి మేము అంచె రాజకీయాలు చేయాలా, వాళ్ళకి మేము తప్పులు చేయాలా, రాష్ట్ర ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు, ఇది వాళ్ళ ఊహించుకునేది. అలాంటిది జరగదు. ఇక్కడ అనుభవం ముఖ్యమంత్రి గారు ఉన్నారు. జాతీయ భావాలు కలిగి ఆంధ్రప్రదేశ్ని వినాశకారుల చేతుల్లోకి పోకుండా కాపాడగలిగే విజ్ఞత కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ మూడు పార్టీల కలయిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేది ఎన్డీఏ. మీరు ఎన్ని గోళ్ళ పెట్టినా, తలకిందులు తపస్సు చేసినా మీరు మళ్ళీ అధికారంలోకి రారు, మిమ్మల్ని రాని. ఇట్స్ వెరీ క్లియర్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది. మేము అభివృద్ధి చేస్తాం, వాళ్ళ మానవీయ కోణం ఉంది, ఆదుకునే మనస్తత్వం ఉంది, మీగాడే ఉంది, దోసుకోవడం. అప్పుడు ఏది మీరు అర్థం చేసుకుని దయచేసి గుజరాత్ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రభుత్వం చేస్తున్న దాన్ని కూడా మీరు ప్రజలకి మీరు ఫస్ట్ నుంచి కూడా ప్రతి దాంట్లో మద్దతుగా ఉన్నారు. పాత్రికేయులకు ఈ 4వ తారీఖు ప్రోగ్రాం కూడా మనం ముందు ప్రజలకు తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు వైసీపీ అరాచకాలని అడగట్టే దాంట్లో మనం ముందుండాలి. దాంట్లో మీ సహకారం, ప్రజల సహకారం కావాలని కూడా కోరుకుంటాం. అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేయని పనులన్నీ మేము చేసాం. కెనాల్ రిపేర్స్ వాళ్ళు చేయలేదు, మేము చేసాం. లింకర్స్కి 10 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం. సిమెంట్ రోడ్, ట్రైన్స్, మున్సిపల్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా మనం కట్టాం. దాదాపు 500 కోట్లు పైగా వాటర్ గ్రిడ్, రూరల్ వాటర్ గ్రిడ్లు 550 కోట్లు వచ్చింది. 300 కోట్లు అర్బన్ వాటర్ 3 మున్సిపాలిటీకి కలిపి వచ్చింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తే బిల్డింగ్స్, దాచపల్లి, గురిజాల మున్సిపల్ బిల్డింగ్స్ అండ్ మిగతా ఎంపీటీ ఆఫీస్ కూడా మనం ఇస్తాం. హాస్పిటల్స్, గురిజాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నేను నా సొంత నిధులతో ఏసీలు ఇచ్చాము, రిఫ్రిజిరేటర్లు ఇచ్చాము, మెడిసిన్ కవర్స్ ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు 4,40,000 కవర్లు నియోజకవర్గం మొత్తం ప్రింట్ చేస్తున్నాం పేషెంట్స్కి మెడిసిన్స్ ఇవ్వడానికి. మన దాచిపల్లి కూడా ఏసీలు పంపించాం, రిఫ్రిజిరేటర్ పంపించాం, మాతవరం ఏసీలు పంపించాం. అంటే పేషెంట్లు అక్కడ ఆపరేషన్ జరిగి అక్కడ పడుకోవాలంటే కూడా కొంత
వాతావరణం సరిగా ఉండాలనేది మా ఉద్దేశం. ప్రభుత్వం నుంచే నిధులు రావాలి, ప్రభుత్వం నుంచే చేయాలనేది కాకుండా ప్రభుత్వంతో పాటు మేము కూడా ఇప్పుడు హెల్త్ దీంట్లో ప్రభుత్వం చాలా మీరు జీజేహెచ్ గుంటూరు చూసారు, చాలా బ్రహ్మాండ డెవలప్. అక్కడ మంది కూడా మన రోడ్ లేదు, హైవే ఉంది, ఏదన్నా యాక్సిడెంట్ జరిగిన ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటుంది. అక్కడ మనకి అదృష్టమైన మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్గా వచ్చింది. అది కూడా వచ్చే నెల నుంచి ఆల్రెడీ సీట్స్ కూడా స్టార్ట్ అయింది. సో వాటి ముఖ్యంగా టూరిజం, మీరు టూరిజం చూస్తే బయట ప్రపంచానికి కనపడినంత అభివృద్ధి ఉంది టూరిజం. మీరు బాపట్ల వెళ్ళండి, బాపట్లో బిఫోర్ 5-6 years ఒక ఎకరం 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అంటే ఈరోజు 7-8-10 కోట్లు కాబట్టి. అంటే పర్యాటకులు పెరుగుతున్నారు, హోటల్ రంగం అభివృద్ధి అవుతా ఉంది, ఆదాయం పెరుగుతూ ఉంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూ ఉంది, ప్రైవేట్ రంగంలో ఆదాయం పెరుగుతూ ఉంది. మనం కూడా వనరులు చూస్తే పొందుగల దగ్గర నుంచి ఇక్కడ దాకా కృష్ణా రివర్ లెంత్ చాలా ఎక్కువ. అక్కడ మనం సేమ్ బాపట్ల తరహాలో మనం తీసుకురావాలి. టెంపుల్ టూరిజం ఇక్కడ ఉన్నారు, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా స్టే చేస్తారు, అక్కడంతా షాపులన్నీ వచ్చేస్తాయి, లోపల చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ వాళ్ళ జీవనాధారం ఉంటుంది, ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. సో ఇదొక యాంగిల్లో మనం ఆలోచిస్తున్నాం. ఇది కూడా అందుకని ఆ 4 ప్రిపరేషన్ మీటింగ్ జూలై 4 అక్కడ పెట్టాము. దయలు వీళ్ళందరూ మంత్రులతో మిగతా అధికారులతో